ఈ పాలక సమితిలో ఉన్నటువంటి రామయ్య గారు ఇద్దరు కృష్ణాలోనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా పుంగనూరు పాలనేరు సమితి స్థాయిలో ఈరోజు ఇన్ని వేలాది మంది పాఠశాలలు ఉపాధ్యాయులు ఉన్నారంటే దానికి కారణం ఎవరు అంటే మీరు జరిగారని పని ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళతో సన్నిహితంగా మేము ఇన్ని సందర్భాల్లో గిరి మున్సిపల్ ఆఫీస్ పెట్టాలి గిరి నగేష్ కదా మన ముఖ్య అతిథులు ఓకే సార్ మన ప్రియతమ వారిని నగేష్ ఉపాధ్యాయ ఉద్యోగాలు వారు వారికి ప్రత్యేకంగా స్వాగతం చేస్తున్నాం. దయచేసి ఆశీర్వాదంగా వారిని మేము మాట్లాడే మాత్రం మొదలవడానికి ఎమ్మెల్యే గారు అందరి ముఖాల్లో కూడా ఒక కోడినంత మొదలైంది. ఆయన గ్రామానికి మా గ్రామం పేరు కాబట్టి వైసీపీ కాబట్టి మమ్మల్ని చూసి నవ్వలేదు. ఆయన గ్రామం కాబట్టి ఆయన అందరూ ఇచ్చారు. కానీ ఎందుకు వెళ్ళామంటే మీ పైనటువంటి మా పేరు ఎమ్మెల్యే గారి మా ఉపాధ్యాయులు ముఖ్యంగా కానీ దాదాపు 4-5 దశాబ్దాలుగా వీరు తండ్రి గారు ఈ ప్రాంతంలో వెళ్ళి అభివృద్ధి ప్రాంతంలో 2 మాటలు నా యొక్క కార్యక్రమాన్ని ఈ పాలక సమితిలో ఉన్నటువంటి రామయ్య గారు ఇద్దరు కృష్ణాలోనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా పుంగనూరు పాలనేరు సమితి స్థాయిలో ఈరోజు ఇన్ని వేలాది మంది పాఠశాలలు ఉపాధ్యాయులు ఉన్నారంటే దానికి కారణం ఎవరు అంటే మీరు జరిగారని పని ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళతో సన్నిహితంగా మేము ఇన్ని సందర్భాల్లో మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో పలమనేరు బయలుదేరి శ్రీకోట మాత్రమే హైకోర్టు ఉండేది, అక్కడ పుంగనూరు మాత్రమే. కానీ ఇన్ని ఉన్నత పాఠశాలలు ఇన్ని యూపీ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు రావడానికి ప్రధానమైన కారణం ఎవరంటే మీ తండ్రి గారు రామకృష్ణారెడ్డి గారు మరియు దాని అభివృద్ధి పంతాలో మన అమర్నాథ్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా పాఠశాల ముఖ్యంగా విద్యార్థుల కోసం ఈయనలో ఒక కోరిక మా మనసులో మా అందరి మనసులో ఆ కోరిక వ్యక్తం చేస్తాం. ఈయన ఉండే దీంట్లో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒకప్పుడు వీరి తండ్రి గారి సందర్భాల్లో మొట్టమొదటిగా రాజకీయాల్లో ప్రవేశించే సందర్భాల్లో మేము చెప్పినటువంటి మాటలు ఏదైనా విషయాలు గ్రహించేవాళ్ళం ఎప్పుడైనా కదా. కానీ ఏమైందంటే
ఆలోచన చేస్తే మన ఎమ్మెల్యే గారు కాదు, లేకపోతే అభిమానులు కాదు, ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ శాఖ పక్షాన అనేక రకాలైన స్టాటిస్టిక్స్ కూడా అనర్గళంగా చెప్పగలిగినటువంటి శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారి మనం చూసే ఈ రోజు ప్రభుత్వం కూడా అదేవిధంగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈరోజు నా కోరిక అంటే ముఖ్యమంత్రి గారితో నేను చెప్పడం ఏంటంటే అన్ని రంగాల్లో నిష్ణాతుడైనటువంటి వారిని రెండవది పటిష్టమైనటువంటి జ్ఞానం వ్యక్తుల్లో ఒక మంత్రి పదవిని మా ఏరియాకి కట్టబెట్టాలని నాకు రాజకీయంగా కాకపోయినా ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా ఇక్కడ మంత్రి పదవిని కట్టబెట్టాల పవన్ నియోజకవర్గానికి ముందు వెళ్తే ఈ రోజు మనం ఖచ్చితంగా కావాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. ఈ రోజు ఎందుకంటే తండ్రి లేనటువంటి బాధపడ్డారు, మంత్రులు లేనటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక అర్హతలు ఉన్నాయి, ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. దానివల్ల ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా వారు కేటాయించాలని ఈ సందర్భమైన ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదికకి మా అందరూ అది రిటైర్డ్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అందరూ ప్రత్యేక కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మన ముఖ్యంగా సందర్భాల్లో ఈరోజు మన అంటే కళ్యాణ్ గారు ఈ దగ్గరికి ఆలోచన వస్తుంది. అతను చుట్టుపక్కల కావచ్చు, అతను ఇంజనీర్ కావచ్చు, అతను చేసినటువంటి పనులనే ఏదైతే ఆ రిటైర్మెంట్ జరిగినటువంటి సందర్భంలో ఆయన కోసం వచ్చేటువంటి సహోద్యోగులు కావచ్చు, బంధువులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు అంటే ఆ ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగ సమయంలో ఏ రకంగా చేసేటానికి అదొక ఉదాహరణ. ఈరోజు ఇంతమంది టీచర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారంటే నగేష్ గారు ఈరోజు ఉద్యోగ విరమణ చేసేటువంటి సందర్భంలో ఆయన ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరితో కష్టపెట్టకుండా ఆయన ఉద్యోగం చేశాడు కాబట్టి అందరి మనసులో నిర్మించి చేశాడు కాబట్టి ఈరోజు మంది సహోద్యోగాలు వచ్చాయని చెప్పి అదే దీనికి కాకపోతే నగేష్ గారు కుటుంబం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నేను రాజకీయాలకు రాకముందు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా మన తండ్రి గారు మా రాయలసీమలో హెడ్ మాస్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. నగేష్ ఉద్యోగం రాకముందు కూడా నాకు నగేష్కు పరిచయాలు ఉన్నాయి. అయితే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగంలో చేరింది నాకు తెలుసు. రిటైర్మెంట్ మాటలకు మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే నేను నా జీవితంలో దాదాపు అన్ని కూడా వీళ్ళకు ఈ నగేష్ కుటుంబంలో సాన్నిహితంగా ఉంటారు. ఎందుకు ఆయన ఆమె టీచరే, ఆ కుటుంబం అంతా కూడా దగ్గర సంబంధాలు ఉండేవి. మా తండ్రి గారితో ఆయనకు ఎక్కువగా కూడా సార్కు ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి కుటుంబం. అందుకే నగేష్ ఖచ్చితంగా ప్రాణం కావాలంటే ఎందుకంటే అందరిలాగా నగేష్ నా టీచరే కాదు, నీ టీచర్ కావచ్చు కానీ నాకు స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఏ వచనంలో సంబోధించే వాళ్ళు నగేష్ కూడా ఒకటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డైరెక్ట్ గా నాకు పెరిగాను కాబట్టి, స్నేహితులుగా పెరిగాను కాబట్టి అటువంటి నగేష్ ఈ రోజు ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చారంటే నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈ ఉద్యోగ సమయంలో ఆయన పెరిగినటువంటి సందర్భాలను బట్టి మరి ఆ యొక్క ఈ చూస్తేనే కూడా కనపడతా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది కొత్త ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఏదైనా ఉద్యోగ విరమణ చేసేటువంటి మీ సహ ఉద్యోగం కావచ్చు, ఏ ఉద్యోగస్తులైనా కావచ్చు, ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆయన ప్రజలతో కానీ ఆయనకు సంబంధించినటువంటి విధుల్లో ఏవైతే చేశారో దాంట్లో ఈరోజు చాలా మంది లోపల ఉన్నారు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు నగేష్ జీవితానికి సంబంధించిన కావచ్చు, అన్ని కూడా ఈరోజు ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఉండేటువంటి మంచిని తీసుకొని దాన్ని ఆచరింపజేసుకోవాలంటే మీరు కూడా మంచి
కూడా ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఓటర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలన్నీ కూడా మీకు ఏవైతే ఇచ్చారో, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మళ్ళా కూడా ఎందుకంటే గ్రౌండ్ ఉంటారు కాబట్టి అక్కడక్కడ అంత ఎక్కువ మాకు ఇంకా పని పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2004లో ఆ రోజు అధికారంలో పోయినప్పుడు ప్రధానంగా అధికారం పోవడానికి కూడా కారణాలు ఆ రోజు మీరే మీకేదో పనులు ఎక్కువ పెట్టారని ఆ రోజు అధికారం పోవడం మళ్ళీ ఈ రోజు మీకు ఎంతో మనసులో మాకు ఇంకా ఎక్కువ పని పెడతా ఉన్నారనేది అక్కడక్కడ ఏర్పడతా ఉంది. ఏం చేసినా ప్రభుత్వం ప్రజల కోసం కొంత ఎక్కువ మిమ్మల్ని ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలు, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయం అయిపోయింది. ఈ రోజు కొంతవరకు మీ తోడ్పాటు కూడా ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని, మీ సమయాన్ని ప్రభుత్వం కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకుంటే దాన్ని సదుద్దేశంతో, స్వభావంతో కూడా మీరు తీసుకొని కొంత కోపడకుండా మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ సమయానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం మీరే కాబట్టి మీ అవసరాలు మీ విమర్శ చేసుకోవడానికి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నాకెందుకు కూడా మీరందరూ కూడా బ్రహ్మాండంగా కూడా కష్టపడి పనిచేశారు. ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా, ఏ ఉద్యోగస్తులకు ఏ ఇబ్బంది వచ్చినా మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నా వద్దకు రండి. నాకు చేతనైనటువంటి సహాయం ఇక్కడ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కూడా చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా మీ ప్రతినిధిగా ఉన్నానని చెప్పి అందరూ కాకుండా ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నగేష్ గారు ఏదైతే ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నారు, ఈయన ఇంకా వయసులో ప్రమాణంగా ఉన్నాడు, పిల్లలు లాగానే ఉన్నాడు. ఇంకా చాలా సమయం ఉంది, బ్రహ్మాండంగా కూడా పని చేయొచ్చు. ఏదైనా ఇంకా కూడా పిల్లలకు ఉపయోగపడేదో, సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను నగేష్ గారు కోరుతా ఉన్నా. ఎప్పుడు సమయం వచ్చినా తప్పనిసరిగా అవకాశాలు ఏదైనా ఉంటే నా వంతు నా ఏదైనా ఉంటే కూడా తప్పనిసరిగా ఎప్పుడైనా రావచ్చు. నీకు చేసేదానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. ఈరోజు ఉద్యోగ విరమణ సందర్భంగా భవిష్యత్తు, ఎందుకంటే విరమణ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ శేష జీవితం ప్రమాణంగా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా కుటుంబం కానీ మీ ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి కూడా ప్రమాణంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గిరి మున్సిపల్ ఆఫీస్ ఎట్లా ఉంది గిరి? రామరాజు ఇలాగా రొట్టెట్ కంటుంటారు. జగ్జన్ పూజ పని చూడమ్మా, ఆయన నెలలో 50 లక్షలు కొడుతుంది. కొడతాను ఆయన
అంటే ఇట్లా మనిషి రావాలి మనకి నల్లగా లేకుండా. ముందు బాగా రెడ్డి వాళ్ళు ఎల్ఫర్ వద్దని చెప్పినా సరే బలింతంగా మాండ్లు కొట్టి లైన్ మీద వదిలేస్తున్నారు. అది జాయింట్ అయ్యడం వల్ల ఈ కమ్మికి మాకు కరెంట్ వచ్చింది. మా బాబు వచ్చి దాన్ని తాకగానే అతను ఒకసారిగా కుప్పకూలి పడిపోయినాడు అంతే.